గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. నిన్న మీరు రాసిన ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఇంగ్లీష్ పేపర్కి సంబంధించి ఆన్సర్స్ని ఒకసారి చెక్ చేసుకుంటే కోర్స్ అందరూ బాగా రాసుంటారు. సో ఒకసారి ఆన్సర్స్ చెక్ చేసుకుందాం. సో సెక్షన్ సి రోమన్ నెంబర్ 8 ఆర్టికల్స్ ఆన్సర్స్ చూస్తే మై ఫ్రెండ్స్ ఫాదర్ వర్క్స్ ఫర్ an NGO. The Japanese are very intelligent. The man who is in white pyjamas is my uncle. I told him 1,000 times not to repeat the mistake. The AP government has successfully connected both the rivers. I have an MA degree. సో ఈ 6 ఆన్సర్స్ నెంబర్ ఆఫ్ టైమ్స్ మనం రిపీట్ చేసి రెగ్యులర్గా మనం ప్రాక్టీస్ చేసిన సెంటెన్సెసే. సో చాలా ఈజీగా 3 మార్క్స్ దీని నుంచి మనకి వస్తాయి. అలాగే ఆ ప్రిపోజిషన్స్ చూస్తే ఫస్ట్ వన్, హీ కెన్ స్విమ్ అక్రాస్ ద రివర్. వీ హ్యావ్ ఎ పార్టీ ఆన్ హిస్ బర్త్డే. తేజ హ్యాస్ బీన్ అబ్సెంట్ సిన్స్ మండే. The mango harvest in AP lasts from April to June. He poured milk into the cup. Shrestha always sits beside Sonika in church. సో ప్రిపోజిషన్స్ చాలా ఈజీగా ఇచ్చాడు. సో ఈజీగా 3 మార్క్స్ దీని నుంచి మనం గెయిన్ చేయొచ్చు. అలాగే టెన్సెస్ చూస్తే ఫస్ట్ వన్, ప్రతాప్ వాచెస్ టీవీ ఎవ్రీడే. మై ఫ్రెండ్స్ ఫ్యామిలీ హ్యాస్ బీన్ లివింగ్ ఇన్ దిస్ హౌస్ సిన్స్ 2000. అక్కడ ఫ్రెండ్స్ ఫ్యామిలీ అన్నాడు కాబట్టి ఫ్యామిలీ అనేది సింగులర్ కిందకు వస్తుంది కదా, సో కాబట్టి హ్యాస్ బీన్ వాడాలి. అలాగే వీ ఫినిష్డ్ అవర్ బ్రేక్ఫాస్ట్ హాఫ్ అన్ అవర్ ఎగో. సో నెక్స్ట్ వన్, ఇఫ్ యూ వర్క్ హార్డ్ యూ విల్ ఎర్న్ ఎ లాట్ ఆఫ్ మనీ. లాస్ట్ వన్, లుక్ ద మంకీ ఈజ్ ఈటింగ్ ఎ బనానా. సో ఈ 5 సెంటెన్సెస్ కూడా చాలా ఈజీగా ఇచ్చాడు. సో 5 మార్కులు మనకి ఈజీగా వస్తాయి. అలాగే నెక్స్ట్ మనం చూస్తే రీరెడ్ ద సెంటెన్సెస్ యాజ్ డిరెక్టెడ్ అన్నాడు. అందులో ఫస్ట్ వన్, ద క్యాట్ వాజ్ ద డాగ్ కిల్డ్ ద క్యాట్. యాక్టివ్ వాయిస్ సెంటెన్స్. దీన్ని పాసివ్ వాయిస్లోకి మారిస్తే the cat was killed by the dog. Next, I can't drive a car, Naveen said. Indirect look మార్చమన్నాడు. Naveen said that he couldn't drive a car. Next, money is more liquid than gold. ఇక్కడ కంపారిజన్ చూస్తే మనీకి గోల్డ్కి మధ్య. సో కాబట్టి ఇది పాజిటివ్ డిగ్రీలో ఉంది, దీన్ని కంపారిటివ్ డిగ్రీలో ఉంది, దీన్ని పాజిటివ్ డిగ్రీలోకి మారిస్తే గోల్డ్ ఈజ్ నాట్ యాజ్ లిక్విడ్ యాజ్ మనీ. అలాగే దిస్ బాక్స్ ఈజ్ వెరీ హెవీ, షీ కెనాట్ లిఫ్ట్ ఇట్. కంబైన్ ద సెంటెన్స్ యూజింగ్ 2 సో 2ని కలిపి మనం కంబైన్ చేస్తే దిస్ బాక్స్ ఈజ్ టూ హెవీ టు లిఫ్ట్ ఇట్, ఇలా రాసుకోవచ్చు. అలాగే సంఘమిత్ర ఈజంట్ కమింగ్, క్వశ్చన్ ట్యాగ్ రాస్తే ఈ షీ. ఓకే, సో చాలా ఈజీగా ఉన్నాయి, రాసి ఉంటారు అందరూ కూడా. అలాగే కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్ నెక్స్ట్ తీసుకుంటే ఫస్ట్ వన్, శ్వేతాస్ హౌస్ ఈజ్ బిసైడ్స్ ద పార్లర్. బిసైడ్స్ కాదు, బిసైడ్. డోంట్ డిస్టర్బ్ మీ, ఐ డూ మై హోంవర్క్ నవ్ అన్నాడు. ఐ డూ కాదు, ఐఎమ్ డూయింగ్. నెక్స్ట్, ఐఎమ్ వర్కింగ్ ఇన్ దిస్ ఆఫీస్ సిన్స్ 2010. ఐఎమ్ వర్కింగ్ కాదు, హ్యావ్ బీన్ వర్కింగ్, ఎందుకంటే సెంటెన్స్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో ఉంది కాబట్టి. నెక్స్ట్, లెట్ హీ అండ్ ఐ డూ ఇట్ టుగెదర్. లెట్ తర్వాత ఎప్పుడు సబ్జెక్టివ్ ఫామ్ రాకూడదు, ఆబ్జెక్టివ్ ఫామ్ రావాలి. సో కాబట్టి లెట్ హీ కాదు, లెట్ హిమ్ అండ్ మీ. నెక్స్ట్, ద పోలీస్ ఆఫీసర్ నీడ్స్ సమ్ ఇన్ఫర్మేషన్స్. ఇన్ఫర్మేషన్కి ప్లూరల్ ఫామ్ ఉండదు, సో ఇన్ఫర్మేషన్స్ కాదు, ఇన్ఫర్మేషన్. సో ఇలా మనకి 5 కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్ నుంచి ఈజీగా 5 మార్క్స్ మనకి గెయిన్ చేయొచ్చు. అలాగే నెక్స్ట్ ఫ్రేజల్ వర్బ్స్ తీసుకుంటే మీనింగ్స్ చూద్దాం. క్యారీ ఫార్వర్డ్ అంటే టేక్ టు ద నెక్స్ట్ పేజ్. అలాగే ఫైండ్ అవుట్ అంటే సర్చ్. అలాగే టేక్ ఆఫ్ అంటే స్టార్ట్ లేదా ఫ్లై ఇన్ ద స్కై. అలాగే పుట్ ఆఫ్ అంటే డిలే లేదా పోస్ట్ పోన్ అని అర్థం. అలాగే లుక్ ఇన్ టు అంటే ఇన్వెస్టిగేట్ అని అర్థం. అలాగే గో అహెడ్ అంటే కంటిన్యూ అని అర్థం. సో ఈ మీనింగ్స్ రాసి వీటికి సంబంధించినటువంటి ఓన్ సెంటెన్సెస్ని మీరు క్రియేట్ చేయగలగాలి. అలాగే కరెక్షన్ సైలెంట్ లెటర్స్ తీసుకుంటే ర్యాప్ డబ్ల్యూ సైలెంట్, లెర్న్ ఆర్ సైలెంట్, కూమ్ బీ సైలెంట్, నావ్ కే సైలెంట్, హర్బ్ ఇక్కడ బీ పడింది, బీ కాదు, ఆర్ సైలెంట్, హర్బ్ ఆర్ సైలెంట్, సాటర్డే ఆర్ సైలెంట్. అలాగే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ తీసుకుంటే ఫస్ట్ వన్, హౌస్ నౌన్ అవుతుంది, కంగ్రాట్స్ ఇంటర్జెక్షన్, unless conjunction, under preposition, 3 adjective. ఇది adjective ఆఫ్ నెంబర్ కింద రాసుకోవచ్చు, adjective. ఎమా అనేది ఈజ్ అనేది వర్బ్గా మనం తీసుకోవచ్చు. నెక్స్ట్ మీనింగ్స్ అండ్ మ్యాచింగ్ తీసుకుంటే ఫస్ట్ వన్, క్రూకెడ్. క్రూకెడ్ మీన్స్ డిజానెస్టీ ఆఫ్. amputate means to cut off somebody's arm or leg, finger in a medical operation, సో డి రాయొచ్చు. seismic relating to earthquake రాయొచ్చు, జీ. impatient, easily annoyed by someone's mistake, ఏ రాయొచ్చు. eloquent,
ఫ్లూయెంట్ ఆర్ పర్సుయేసివ్ ఇన్ స్పీకింగ్ ఆర్ రైటింగ్ ఈ రాయొచ్చు. లాస్ట్ వన్ ఎమిషన్ మీన్స్ డిశ్చార్జ్ ఆఫ్ సంథింగ్ అని రాయొచ్చు హెచ్. సో ఇలా మనకి 3 మార్క్స్ మీనింగ్స్ మ్యాచింగ్లో వస్తాయి. అలాగే ఇక్కడ టెక్స్ట్ టు డయాగ్రామ్ అని చూస్తే ద స్టూడెంట్స్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ 5 డిఫరెంట్ క్లాసెస్ ఈజ్ లైక్ దిస్ అని ఇచ్చి దీన్ని బార్ గ్రాఫ్లోకి కన్వర్ట్ చేయమన్నాడు. సో చాలాసార్లు ప్రాక్టీస్ చేసిందే, 5 మార్క్స్ దాని నుంచి వస్తాయి. అలాగే ఫొనెటిక్ ట్రాన్స్క్రిప్షన్, ఫస్ట్ వన్ డ్రీమ్, నెక్స్ట్ వన్ డిఫికల్టీ, ఓకే టీవై ఉండాలి, డిఫికల్టీ, పీపుల్, ట్రాజడీ, బ్యూటిఫుల్, ఇంపేషెంట్, amputate, about, పెన్సిల్, డిజిటల్, హ్యూమన్. ఓకే అది ఎఫ్ చూస్తే యాంప్యూటేట్ చూసుకోండి. అలాగే దానికి ఆప్షనల్గా మనకి ఆడ్ సౌండ్స్ ఇస్తాడు. ఫస్ట్ వన్ గోట్, మూవ్, గోల్, ద డిఫరెంట్ వన్ ఈజ్ మూవ్. కాల్, సెల్, సెన్సార్, డిఫరెంట్ వన్ ఈజ్ కాల్. హోస్ట్, మోస్ట్, లాస్ట్, డిఫరెంట్ వన్ ఈజ్ లాస్ట్. ఫీల్, నీ, డియర్, ఇక్కడ చూడండి ప్రొనౌన్సియేషన్ డిఈఆర్, డీర్ కాదు డియర్. సో డిఫరెంట్ వన్ ఈజ్ డియర్. అండ్ ద లాస్ట్ వన్ నైఫ్, నైట్, నైఫ్, కింగ్, ద డిఫరెంట్ వన్ ఈజ్ కింగ్. సో ఈజీగా 5 మార్క్స్ దీని నుంచి వస్తాయి. అలాగే సిలబల్స్ చూసుకుంటే ఫస్ట్ వన్ సెక్యూరిటీ పాలీసిలిబిక్ వర్డ్, అబ్రాడ్ డైసిలిబిక్ వర్డ్, టెంపెస్ట్ డైసిలిబిక్ వర్డ్, స్ట్రాటజీ ట్రైసిలిబిక్ వర్డ్, పోర్టబిలిటీ పాలీసిలిబిక్ వర్డ్, హ్యాండ్సమ్ డైసిలిబిక్ వర్డ్, సాట్ monosyllabic word, knife monosyllabic word, today disyllabic word, despair disyllabic word. లాస్ట్ రోమన్ తీసుకుంటే 20 కంప్లీట్ ద ఫాలోయింగ్ డైలాగ్ అన్నాడు. ఫస్ట్ ఆన్సర్ ఏంటంటే కెన్ ఐ హ్యావ్ యువర్ అటెన్షన్ ప్లీజ్ అనొచ్చు, లేదా ఎక్స్క్యూజ్ మీ అనొచ్చు. సెకండ్ బ్లాంక్ తీసుకుంటే విచ్ అకౌంట్. అలాగే థర్డ్ వన్ తీసుకుంటే సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్. అలాగే లాస్ట్ వన్ తీసుకుంటే థ్యాంక్ యూ అనే ఆన్సర్స్ మనం రాయొచ్చు. సో ఇలా ఆన్సర్స్ ఎవరైతే రాశారో 60 out of 60 మార్క్స్ అనేది గ్రామర్ నుంచి చాలా ఈజీగా మనం తెచ్చుకోవచ్చు. అండ్ ఆఫ్ కోర్స్ ప్రోస్, పోయిటరీ, నాన్ టెల్కి సంబంధించి ప్రజెంటేషన్ బాగా ఇచ్చుంటారు, మనం ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ అన్నీ వాడుంటారు. సో మంచి మార్క్స్ వస్తాయి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.